ఇచ్చాడు. ఒక్క రూపాయి కూడా పెన్షన్ రూపాయలు చేస్తానని మాకు లేదు. 3,000 2,000 వచ్చేసారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిపించంటే మీ అందరికీ కూడా మంచిది. ఓకేనమ్మా. కావాలా తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా? ప్రజలందరికీ అందరూ ఆడపిల్లలు అటుపక్కే ఉండాలి. అటే ఇంకా మీరు వచ్చేసండి మజ్జితో చలో వేస్తావా? పక్కరండి మీరమ్మ. రేట్లన్నీ పెరిగిపోయినాయా? కరెంటు బిల్లు, చెత్త పన్ను, ఇంటి పన్ను అన్ని పెరిగినాయా? మరి తెలుగుదేశం రావాలా? మేము వచ్చాము నువ్వు అంటున్నావా? రావాలా తెలుగుదేశం? మరి జాగ్రత్తగా అందరికీ మాయ మాటలు నమ్మకి తప్ప. మీరు ఈ సందులో కూర్చోబెట్టి అందరికి మీటింగ్ పెట్టాలి. ఎందుకంటే మీ వయసు రీత్యా మీరు అనుభవంలో ఎన్నో ప్రభుత్వాలు చూస్తుంటారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూస్తుంటారు. ఇటువంటి దుర్మార్గ పత్రాన్ని సాగనంపాలంటే మీ అనుభవాలన్నీ చెప్పాలి. చెప్పాలా? చెప్పండి. మీరు అందరూ సహకరించండి. 3,000 రూపాయలు అప్పుడు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే. మళ్ళీ పెన్షన్ ఒక్క రూపాయి కూడా बाबू सर को बता जरा सामने जरा ये वार्ड है वार रोड पकड़ को होते हैं दरवाजे तोड़ डालो ये तो पड़ोस किला पड़ोस ప్రతి ఒక్కరికి చెప్పాలి. పోరాటం చేసేది ఏంటిది? ఏం మేకప్ ఇది? తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సహకరించాలి. మనం గెలుస్తాం. ఏదైనా సమస్య ఉంటే పట్టించుకోవాలి.
మరి ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో సంకల్ప యాత్ర 6వ రోజు మరి 12వ డివిజన్లో జరుగుతుంది. మరి అందరూ కూడా ఇక్కడ మైనార్టీలు ఎక్కువగా ఉండేది. ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఎందుకంటే సగం సన్న సందులు ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో సగం డ్రైనేజీ వ్యవస్థ కట్టి వదిలేశారో అవన్నిటినీ కూడా నిర్వీర్యంగా వదిలేశారు. నేను నడుచుకెళ్లేటప్పుడు చాలా చోట్ల కనీసం ఒక 2 సందుల్లోనే 10 చోట్ల ఉత్తి నాపరాయి వేసి ఆ నాపరాయిలో కాలేస్తే కింద పడిపోయే పరిస్థితిలో ఉంది. వీళ్ళు రోజు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మరి వీళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు వచ్చి మరి వాళ్ళ శంకుస్థాపనలు చేస్తున్నారు. ఏమి చేస్తున్నారు? 4.5 సంవత్సరాల్లో ఏమీ చేయలేని ప్రజాప్రతినిధి ఈ రోజు కొత్తగా శంకుస్థాపన చేస్తూ ప్రజలను మళ్ళీ మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఏమి చేసినా సరే ఈ ప్రజలు వైసీపీకి ఓట్లేసే పరిస్థితులు ఏమి లేరు. అలాగే ఏదైతే ఇక్కడ చాలా మంది డీడీలు కట్టారు టిడ్కో ఇల్లు ఆ రోజున కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి ఎలక్షన్ లో ₹1 కూడా రిటర్న్ కట్టనవసరం లేదని చెప్పి ఒక్క టిడ్కో ఇల్లు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఏదో జగనన్న కాలనీలో ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళకి అయ్యి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు. వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకోకుండా ఇవాళ నోటీసులు వచ్చినాయి. మరి బ్యాంకు నుంచి నోటీసులు ఏ విధంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా వీళ్ళకి ఏ విధంగా ఇస్తారని ప్రజాప్రతినిధి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏదో షోకాల నాయకులుగా తిరగటమే తప్పితే ప్రజా సమస్యల మీద ఏది కూడా అవగాహన లేకోకుండా ఏదైతే టిడ్కో ఇల్లు వదిలేశారో ప్రతి చోటన ఇవాళ కాంట్రాక్టులకి బిల్లు అయిపోయిన తర్వాత మొత్తం బిల్లు అయిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత మళ్ళీ శిలాఫలకం ఎందుకంటే వాళ్ళకి 20,000 ఖర్చు అవుద్ది. అది కట్టాలన్నా ఆ శిలాఫలకం వేయాలన్నా ₹20,000 అవుద్ది. ఈ ₹20,000 ఎవరి జేబులో నుంచి పెట్టుకుంటారు? వీళ్ళు ఏమన్నా వీళ్ళ జేబులో నుంచి చేస్తారా? మళ్ళీ కాంట్రాక్టర్లకు కూడా ఆ విధమైన నష్టాన్ని చేకూరుస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకుంటున్నారు, ఇక్కడ బ్లీచింగ్ లేదు, కనీసం మందు కొట్టింది లేదు, ఎక్కడ పెనాయిల్ కొట్టింది లేదు, కనీసం పొక్క కొట్టింది లేదు. వీళ్ళందరూ కూడా దోమలు కొట్టించి దుర్గంధంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇటువంటి సందుల్లోకి ప్రజాప్రతినిధి గారు రారు. ఎందుకంటే మెయిన్ రోడ్ల మీద తిరుగుతారు, దండాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ప్రజలందరూ కూడా ఇక్కడ వస్తే నిలదీసి చెప్తారు ఏంటనేది వాళ్ళందరినీ కూడా. అందుకని నిలదీస్తారు కాబట్టి ఇటువంటి చోటకు రారు. కాబట్టి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి నియంత పాలన సాగిస్తున్నారో కింద ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అటువంటి పాలన సాగిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా సాగనంపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళని కనీసం ఈ సందుల్లో కూడా తిరగనివ్వకుండా అటకాయిస్తారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడి వాళ్ళిద్దరూ కలయిక కలిశారో రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 160 సీట్లు గెలుచుకోవడానికి ఈ కలయిక ఉపయోగపడుతుంది సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.